మాటగా గురువు ఏం చేస్తాడంటే నీ పరిచయం చేస్తాడు, దైవ పరిచయం చేస్తాడు, అదృశ్యం అయిపోతుంది. మనసుకి దేహభావం పోయి ఒక్కసారి ఆత్మభావం కలుగుతుంది. విరామం అంతా శివస్థితే. శివస్థితి అంటే మౌనమే శివ స్తుతి. కానీ గురు సన్నిధిలో దేహభావన రాక, దేహాత్మ భావన రాక, ఆత్మభావన కలిగే మెలకువలో మెలకు అప్పుడు వస్తుంది. దైవం మీకు తురియంలోనే తెలుస్తాడు, ధ్యానం మీకు తురియంలోనే తెలుస్తుంది. కానీ గురువుని 3 క్షేత్రాల్లో చూడొచ్చు. ఒక చిత్రం ఉంది. ఒక సదుద్దేశంతో, శుభేచ్ఛతో, పవిత్రతతో, చిత్తశుద్ధితో, గురుభక్తితో, దైవభక్తితో మనసు ఆ నామస్మరణతో పవిత్రమయ్యి ఒక చిత్రమైన యోగ స్థితి లభిస్తుంది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ.